హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సుష్మా. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే లెంతీ వీడియో. నేను మా ఫ్యామిలీ మెంబర్తో బయటకు వెళ్ళాను. ఫర్ ద ఫస్ట్ టైం అనేది బయట అనేది వెళ్ళడానికి ప్లాన్ చేశాము. నేను ప్రతిసారి అడిగా కూడా నో 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 అని చెప్తారనమాట. బయటికి రెస్టారెంట్కి వెళ్దాము అని అంటే తెలిసిందే కదండి, పెద్దవాళ్ళు బయట వెళ్దాము రెస్టారెంట్కి అంటే ఎందుకు డబ్బులు ఖర్చు, సో ఇంటికి తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకొని తిందాము, ఎలా ఉంటుందో ఏమో ఫుడ్ అని అంటారు. బట్ నాకేంటంటే ఎప్పుడెప్పుడు ఫ్యామిలీతో వన్ టైం అన్నా బయట వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్గా సో వెళ్దాము అని డిసైడ్ అయిపోయాను. సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. సో మా లక్ష్మణ్ అనేది మిస్ అయ్యాడు ఇందులో. బట్ ఫైనల్లీ సో మేము రెస్టారెంట్కి అనేది వెళ్ళాము. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుండే అనమాట. అప్పుడప్పుడు కొంచెం తగ్గింది. సో వెళ్ళలేనేమో అనుకున్నాను, బట్ అయినా కూడా సో ట్రై చేసాము. అక్కడ తుంపర పడుతుండే, అయినా కూడా వెళ్ళామన్నమాట. కొంచెం తుఫాను అని చెప్పి అన్నారనమాట ఆంధ్రాలో, అయినా వెళ్ళాము ఇక్కడ. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యామిలీతో బయట రెస్టారెంట్కి వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది. అదిగాక నేను బండి బిర్యానీ అనేది ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేసింది ఇక్కడ. నాకు రాజంపేటలో ఉందని కూడా ఐడియా లేదు, బట్ వెళ్దాము ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను. ఎందుకంటే తమ్ముడు సజెస్ట్ చేశాడు ఇక్కడికి వెళ్ళమని చెప్పి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సారీ ఏమనుకోవద్దండి. సో దానివల్ల నేను వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మేము బిర్యానీ వాళ్ళ రెస్టారెంట్కి అనేది వచ్చేసాము. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇక్కడికి వచ్చేతలకి అంబియన్స్ ఏమేమి ఉంటాయి అనుకున్నాను, బట్ అట్లంతా ఏమీ లేదండి. సో మేబీ వాళ్ళు రీసెంట్గా ఏమైనా ఓపెన్ చేసి ఉంటారు రెస్టారెంట్ నాకు అనిపించినట్లయితే. సో కంప్లీట్గా అంతా న్యూ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అట్లా ఉందన్నమాట. జస్ట్ వాళ్ళు బ్లాక్స్ డివైడ్ చేశారు. సో మొత్తము పర్పుల్ లాగా వేసేసారనమాట. అంటే అంతకుమించి ఏం లేదు అక్కడ. సో అక్కడ మండి బిర్యానీ అనేది మేము ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. ఆ ఫ్యామిలీ ప్యాక్ ఆల్మోస్ట్ మాకు 2400 పడ్డది అనమాట. ఓన్లీ ప్లేట్ అనేది 2400. ఇది కంప్లీట్ నాన్ వెజ్ పడ్డది అనమాట. ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్. ఇంకా చికెన్లో 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇచ్చారు వాళ్ళు. చిల్లీ చికెన్ అనేసి అండ్ చికెన్ వింగ్స్ ఇచ్చారు, లెగ్ పీస్ ఇచ్చారు. సో అట్లా కొన్ని ఇచ్చారనమాట డివైడ్ చేసి. సో గెస్ట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. అందులో మటన్ కూడా యాడ్ చేశారు. సో ఓకే, టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది, తినొచ్చు అనమాట. సో ఇక్కడ మా బుడ్డోడు అయితే చూస్తాను ప్లేట్ని చూస్తాను లెగ్ పీస్లు అస్సలు వదలలేదండి. వాడిని చూస్తే నాకు కడుపు అయితే నిండిపోయింది. మా బుడ్డోడు ముక్క పట్టుకుంటూ కడుపు నిండిపోయింది వాడికైతే. ఆ ముక్కతోటే ఇంటికి వచ్చేంత వరకు ఆ ముక్క తినింటూ సరిపోయింది, వాడి కడుపు ఫుల్ అయిపోయిందండి. బట్ ఇట్లా వెళ్తాము రెస్టారెంట్కి వెళ్తాము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము అనేది అస్సలు అనుకోలేదు. సో మీరు ఎప్పుడైనా కూడా ఇట్లా ఫ్యామిలీ అనేది వెళ్దాము బయటకు అనేసి మూమెంట్స్ అనేది ఎప్పుడు మిస్ చేసుకోకండి. ఎందుకంటే పర్సనల్ లైఫ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మెమరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేకి ట్రై చేయండి, ఓకే. నేనంటే చాలా ఇష్టపడతానంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేకి. సో నా పర్సనల్ సజెషన్ అయితే నేను ఇస్తున్నాను. ప్లీజ్ మీరైతే బ్యాడ్గా అయితే అనుకోవద్దండి. ఇక్కడ అక్క ఏంటంటే నాన్ వెజ్ తిందనమాట. అందుకు అక్కకు అనేది పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సో ఇది యాక్చువల్గా 6 మెంబర్స్కి అనమాట ప్లేట్. సో ఆ 6 మెంబర్స్ మేము తినలేకపోయామన్నమాట. అక్కడికి మొత్తం మిగిలిపోయిండే. సో మేము పార్సల్ తీసేసుకున్నాం అనమాట. సో తిన్న తర్వాత మెనూ కార్డ్ అనేది చూసాము. సో ఎలా ఉంటాయి రేట్స్ ఏంటి అనేసి. సో ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు నాకు తెలియదు అనమాట కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో వెళ్ళిన తర్వాత ఓకే పర్లేదు అనుకున్నాను, కానీ బట్ టూ మచ్ అనిపించింది అనమాట. 2400 అనేది వర్త్ అనేది కాదనిపించింది నాకైతే. జస్ట్ ఆ పన్నీర్ బిర్యానీకి 180 వేసారు. జస్ట్ కలర్ రైస్ వేసి దాంట్లో పన్నీర్ వేసినట్లుందనమాట. టేస్ట్ అసలు బిర్యానీ టేస్ట్ అనేది రాలేదనమాట. ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో అట్లంతా ఏమీ లేదు. లైట్ నార్మల్ పలావ్ ఎలా ఉంటుందో అలాగుండే అనమాట. నాకైతే ఓకే అనిపించింది, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళాను కదా. ఐ వాజ్ సూపర్ హ్యాపీ అనమాట. అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది. సో నాకు మెమరీస్ గ్యాదర్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎప్పుడు మెమరీస్ అనేది నేను వీడియోస్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను, బట్ ఎప్పుడూ నేను పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో. ఫర్ ద ఫస్ట్ టైం అనేది ఫ్యామిలీతో వెళ్ళాను బయటికి. సో పోస్ట్ చేద్దామనేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇట్, ఓకే. అండ్ ఇక్కడ మీకు బిల్ కూడా చూపిస్తాను ఎంత అవుతుందో ఏమి అనేసి.
మీరు ఎప్పుడైనా ఇట్లా మండి వాళ్ళకి వెళ్ళినప్పుడు మండి బిర్యానీ తిన్నప్పుడు మీకు ఎంత కాస్ట్ అయిందో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? సో వర్తా కాదా అనేసి నాకంటే ఈ అమౌంట్కి వర్త్ కాదనిపించింది. సో ఇక్కడ మేము కొన్ని పిక్స్ అనేది తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇంకా అక్కడికి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో 3 days అయిపోయింది, ఫుల్ తుఫాన్ అన్నారు. సో ఇంకా మార్కెట్లో సరుకులు తీసుకోవాలని ఇంకా అమ్మ నాన్న స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళేంటంటే ఫోన్ ఇక్కడే మర్చి వెళ్ళిపోయిండ్రనమాట. సో మా బుడ్డోడు ఉన్నాడు కదా, ఎక్కడంటే అక్కడ ఫోన్ పడేస్తాడు. సో వీడైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వాడి పాటికి వాడు తిన్నాడు, స్ప్రైట్ తాగిండు, కథం అంతే అయిపోయింది. సో మేము కంప్లీట్ చేసేసుకొని పార్సల్ తీసేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికైతే ఇక్కడి నుంచి. సో ఈ రెస్టారెంట్ అనేది బిర్యానీ వాళ్ళ బైపాస్ రోడ్లో ఉందన్నమాట, రాజంపేట నుంచి. సో మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మా ప్లేస్ వచ్చి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 8-9 kilometers ఉందనుకుంటున్నాను, ఐ గెస్. నాకు అంత ఐడియా అయితే లేదు. సో ఇంకా 3 vehiclesలో వచ్చాము. సో 3 vehiclesలో బాయ్ బాయ్ చెప్పేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మిడిల్లో కొన్ని షాప్స్లో గ్రాసరీ కావాలంటే సో అక్కడ మేము తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాము. మేము అక్కడ ఇంటికి వెళ్ళిపోయాము. మీరు ఎవరైనా ఫ్యామిలీతో ఎవరైనా ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకేమన్నా నేనేమన్నా మాడిఫై చేసుకోవాలనుకున్నట్లయితే దీంట్లో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఐ హోప్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రాజంపేటలో బైపాస్ రోడ్ అండి కంప్లీట్గా. సో అక్కడి నుంచి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో అక్కడ టర్నింగ్ తీసుకున్నాం, బైపాస్ నుంచి వచ్చాము. సో తీసుకొని ఇంటికైతే వచ్చేసాము.